ఏ మంత్రులు తెలుసా మీకు? ఆ సన్నబియ్యం సన్నాజోడు, వాళ్ళకే తెలియదు. సన్నబియ్యం సన్నాజోడు. ఇంకోటి ఏంటి అని అంటే ఆయన పోలవరం గురించి నాకే తెలియదు, హూ ఎల్స్ విల్ నో అన్నోడు ఒకడు. లేకపోతే వర్షం పడుతుంటే గొడుగులతో రీల్స్ చేసుకున్న ఒక వీళ్ళు తప్పించి హోమ్ మినిస్టర్. సరేలేండి, ఇంకా హోమ్ మినిస్టర్ అంటే వాళ్ళ దృష్టిలో అసలు ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదు. అంటే ఇలాంటి వాళ్ళని మనం ఏ రోజునన్నా సరే, ఏ మంత్రి అయినా సరే వాళ్ళ శాఖలకి సంబంధించినటువంటి రివ్యూలు చేసినట్టు మనకి ఏ రోజునన్నా కనపడిందా? అంత కాదండి. బీసీ వెల్ఫేర్ ఎవరు మంత్రి సార్? సార్ ఎవరు సార్ మంత్రి వాళ్ళ దాంట్లో? పెద్దలు శ్రీనివాస్ గారు. ఈజ్ సీనియర్ మోస్ట్ అనలిస్ట్. ఆయన పొలిటికల్ గా ఆయన చూడనటువంటి ఇవి లేవు. ఆయన ఒకసారి ఒక క్షణానికి సార్ ఎవరు సార్ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సార్ బీసీ వెల్ఫేర్ అండ్ టెక్స్టైల్స్ అండ్ వీళ్ళు మంత్రి ఎవరు సార్ అంటే ఆయనకే గుర్తులేదు. అంటే వాళ్ళు చెప్పే సమాధానం చెప్తా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం సార్. వాళ్ళకి చమన్ ప్రాష్ ఇమ్మని నేను మొన్నే చెప్పాను సార్. మా పోలీసులను కూడా మేము రిక్వెస్ట్ చేసాం, అనితమ్మ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశా. ఎవరిని మీరు ఇప్పుడు మీరు అన్న ఏ శాఖ దానికి సమాధానం నేను అందుకనే మా అనితమ్మకు కూడా చెప్పా, మా హోమ్ మినిస్టర్ గారికి కూడా నేను చెప్పా, అమ్మా ఎవరినైతే మీరు కనీసం పోలీసులకు ఒక ఇన్స్ట్రక్షన్ అన్న పాస్ చేయండి, ఎవరినైతే వీళ్ళు విచారణకి తీసుకొస్తున్నారో, కస్టడీలో విచారణకి తీసుకొస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్న ఒక 2 చెంచాలు, సాయంత్రం ఒక 2 చెంచాలు చమన్ ప్రాష్ ఇమ్మని చెప్తున్నా. డాబర్ చమన్ ప్రాష్ చాలా మంచిది. అది మర్చిపోయింది ఏదన్నా ఏడిచ్చేస్తే అది గుర్తొస్తుంది ఒక్కొక్కడికి. అదన్నా ఇవ్వండి అమ్మా అనితమ్మ అని మా అనితమ్మని మేము చెప్తున్నాం. ఎందుకంటే ప్రతివాడు అక్కడ కూర్చొని చేసేదంతా చేసి ఏడ్చారు. ఇవాళ కూర్చొని నాకు తెలియదు, నేను సత్యహరిశ్చంద్రుడిని, నాకు గుర్తులేదు, నాకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంది, నాకు లాంగ్ టర్మ్ మెమరీ లాస్ ఉంది అని ఒక్కొక్కడు చెప్తాడు. అయితే నేను ఐ కమ్ బ్యాక్ టు ద పాయింట్. ఇవాళ బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నటువంటి సవిత గారు, నేను మీకు నేను మీకు ఇచ్చేది మీ దగ్గరే బొచ్చడు ఉంటాయి ఆవిడ చేసినటువంటి వర్క్స్ అన్నీ కూడా. ఆప్కోని ఈ రకంగా రివైవ్ చేస్తున్నారు టెక్స్టైల్స్ మినిస్టర్గా. అలానే ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి హాస్టల్స్ని ఆవిడ ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్స్ చేయడం కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను ఎక్కడికక్కడ సవరించడం చేయడం కావచ్చు. అట్లానే దాంతో పాటుగా వివిధ కుల సంఘాల నాయకులతోటి ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాలు ఏమున్నాయి వీటన్నిటి గురించి ఒక మాట మాట్లాడుతూ వాళ్ళతో ఒక కాన్స్టెంట్ ఇంటరాక్షన్ పెట్టుకున్నారు. సో యూ నేమ్ ద మినిస్ట్రీ. ఇవాళ ఏ మినిస్టర్ని మీరు నేమ్ చేసినా సరే ఆ మినిస్టర్ అక్కడ కూర్చొని సమీక్ష చేస్తున్నారు. మీకు తెలుసా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఎన్నిసార్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని ఇవాళ రివ్యూ చేశారు? ఇదివరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు సార్? సార్ మీరు కూడా ఆన్సర్ చెప్పకపోతే ఎట్లా? మీరు జర్నలిస్ట్ స్థాయి ప్రశ్నలు ఇవి. మరి ఏ రోజునా సరే పిల్లల గురించి పట్టించుకున్నటువంటి నాథుడు లేడు అక్కడ. ఇవాళ సాక్షాత్తు ఒక పండగలాగా పేరెంట్ టీచర్ మీటింగ్. ఏ రోజునన్నా మనం సరే ఒక గవర్నమెంట్ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ చూసామండి? అలాంటిది వాళ్ళ పేరెంట్ టీచర్ మీటింగ్ ఇన్ అ గవర్నమెంట్ స్కూల్ అండ్ ఆల్ ది లోకల్ రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దానికి అటెండ్ అవ్వాలి. ఎక్కడ ఎమ్మెల్యే ఎక్కడ ఏమంటున్నారు అంటే ఎక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ అటెండ్ అవ్వాలి. కార్పొరేషన్ చైర్పర్సన్లతో సహా అటెండ్ అవుతున్నారు. అయ్యి నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు, బాపట్ల ఉన్నటువంటి ఒక స్కూల్లో ముఖ్యమంత్రి వర్యులు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ గారు ఇద్దరు కూడా ఒక స్కూల్లోకి వెళ్లి కూర్చొని